నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. రెండు సందర్భాలు. ఒకటి, చిన్నప్పుడు ఒకసారి నాన్నగారు వెళ్ళి ఎస్వి రంగారావు గారిని కలవాల్సిన పరిస్థితి ఏదో వచ్చింది. అంటే నాన్నగారు నువ్వు రాగా నాతో నన్ను సైకిల్ ఎక్కించుకుని, చిన్నపిల్లాడిని, నేను ఒక 9 ఏళ్ళు ఉంటాయేమో, వారింటికి వెళ్ళాం. మా ఇంటి దగ్గరే, చాలా దగ్గర, హబీబుల్లా రోడ్ అని, మాది లక్ష్మీ కాలనీ అని, దాదాపు ఒక 3-4 సందులు అవుతాయి. అంటే చెన్నై టీ నగర్లోనే. అందరూ చాలా సినిమా వాళ్ళందరూ అక్కడే. కాంచన గారు, రాజసులోచన, కేవి మహాదేవన్, నల్లురాలింగే గారు, కృష్ణరాజు, గుమ్మడి, ఎస్వి రంగారావు గారు, మహానటి సావిత్రి, ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ చాలా మంది అదే ఏరియా. సో ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళితే ఆయన పైన ఫస్ట్ ఫ్లోర్లో ఆయన బెడ్రూమ్లో కూర్చొని ఉన్నారు. ఎవరిని సాధారణంగా పంపించారు, ఆయన ప్రైవసీలో ఉన్నప్పుడు ఎవరిని పంపించారు. అటువంటిది నాన్నగారు వచ్చారని కింద చెప్పేప్పటికి కూర్చోమన్నారు. చెప్పేప్పటికి పైకి కబురు పంపిస్తే సత్యాన్ని పైకి రమ్మను అన్నారు. నేను మరి చిన్నపిల్లడు, నేను ఆయనతో పాటు వెళ్ళాను అనమాట. వెళితే ఆయన ఒక హుందా ఏమిటన్నది అక్కడే నాకు తెలిసింది. అప్పటికి నేను చిన్నవాడిని, సినిమా యాక్టర్ ఏదో అంతే కదా మనం ఉంటాం. సో వెళితే నన్ను చెప్పారు, రంగారావు గారు ఇదిగో మా వాడు వీడు మూర్తి అని ఎవరే రారా డింపక అని చెప్పి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. అప్పుడు ఆయన ఏదో కొంచెం కూర్చొని ఒక మందు తీసుకుంటూ కూర్చున్నారు. పెద్ద పడకుర్చీలు ఉండేవి, మీకు గుర్తుంటే లేదు, చేతులు పెట్టుకుని అక్కడ స్టూల్ మీద చక్కగా కూర్చున్నారు. అసలు ఆజాన బాహుడండి, 2 కలుచాలు, చక్కటి జుబ్బా వేసుకుని, లుంగి కట్టుకుని కూర్చున్నారు. ఆయన వెనక ఇలా గోడ మీద పెద్ద గన్ను వేలాడి తీసుకుంటారు అనమాట. అసలు కళ్ళకి అద్దినట్టు నాకు ఇంకా గుర్తొస్తుంది. అంత చిన్నతనంలో జరిగినా కూడా ఒక అరగంట దాదాపు కూర్చుని వాళ్ళు ఏవో మాట్లాడుకున్నారు. నాకు అవన్నీ మనకి ఇదిగా మనం అవి ఏవో చూసుకుంటూ ఉంటాం అలా. కానీ ఆ రోజున మనకి మొబైల్స్ అవన్నీ లేవు కనుక ఫోటోలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. కానీ అలాంటివన్నీ మనసులో ఉండిపోయినాయి అనమాట. అదొక విషయం. అలాగే రంగారావు గారికి ఇంకో విషయం చెప్పాలి. నాన్నగారు చెప్పిందే నాకు ఈ విషయం. ఒకసారి రికార్డింగు, ఈయన బిజీగా ఉంటుండేవాడు నాన్నగారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, సిన్హలీసు, హిందీ, ఇలా అన్నిట్లోనూ కొన్ని పాటలు పాడారు. తెలుగులో చాలా కొన్ని వేల పాటలు పాడారు. ప్లస్ కొన్ని రికార్డింగ్లు ఎక్కడ జరిగేవంటే సేలం పక్షిరాజా స్టూడియోలో, కోయంబత్తూరులో కొన్ని, ఇలాగా ఊర్లు కూడా వెళ్తుండేవాడు. అలా ప్లస్ పాట కచేరీలని వీళ్ళు వెళ్తున్న సందర్భంలో ఒకరోజు ఒక షూటింగ్కి ఎస్వి రంగారావు గారు ఫుల్ గెటప్తో షూటింగ్కి వెళ్ళారట. వెళ్తే అక్కడ కూర్చుని అక్కడున్న దర్శకులు నిర్మాతలు వాళ్ళు చెప్పారు, సార్ ఇవాళ మీద ఒక పాట షూటింగ్, మీ మీద ఒక పాటని చిత్రీకరిస్తున్నాం మేము అని చెప్పేప్పటికీ ఆయన ఒకసారి పాట వేయమన్నారు. నాగారాలో పాట వేసేప్పటికీ విన్నారు. విని ఎస్వి రంగారు ఎవరు పాడారు అన్నట్టు. బలాని గాయకుడు పాడారని. ఏ సత్యం పాడలేదా అన్నట్టు. లేదు సార్, మేము రికార్డింగ్ చేసే టైంకి సత్యం గారు ఊర్లో లేరు, ఆయన పాట కచేరీ కోసం ఎక్కడికో ఊరు వెళ్ళారు, 4 రోజులు అవుతుంది అన్నారు, మనకి షూటింగ్ డేట్ ఉండడంతో మేము రికార్డ్ చేసాము అని. అలాగా, మీరు షూటింగ్ క్యాన్సిల్ చేయండి, సత్యం ఎప్పుడు వస్తాడో తెలుసుకుని సత్యం చేత పాడించి అది రికార్డ్ అయిన తర్వాత నాకు చెప్పండి, నేను అప్పుడు షూట్ చేస్తానని చెప్పారు. ఆ మహానుభావుడు అటువంటి వాడు. సో మా నాన్నగారు కూడా ఎంత అదృష్టం చేసుకుంటే అటువంటి ఒక ఇద్దరిది అదేమంటారు, మనిషి ఆత్మలా ఉంటుంది, గొంతు అంతా కలిసి. అన్నదమ్ములుగా మరి ఇంకో జన్మలో అయి ఉండొచ్చేమో తెలియదు. కానీ అంత ఇది నాన్నగారు అంత అభిమానం పెట్టుకునేవారు. నాకు తెలిసి వారిని ఏరా అని పిలిచినట్టు నాకు అంతగా తెలియదు. చాలా మందిని ఏరా అనే ఆయన సంబోధిస్తారు నాన్నగారు. సో వాళ్ళు ఈయనతో అలాగే చదువుగా ఉంటారు. కానీ రంగారావు గారు అంటే ఆయనకు ఒక అపారమైన మర్యాద, భక్తి, మహానటుడు అండి ఆయన. అటువంటి వారితో ఆయనకి ఇంతటి ఒక ఇది దొరికిందంటే మేము మాధవ పెద్దవారు కూడా చాలా అదృష్టవంతులం. అటువంటి వారు పుట్టినందుకు నాకు, మా అక్కకి నిజంగా వేర్ లక్కీ. తర్వాత ఇప్పుడు రంగారావు గారితో అన్నట్టుగానే, అంటే రంగారావు గారికి ఆయనే పాడారేమో అనుకున్నాం కదా, సత్యం గారు పాడారని అనుకోం, రంగారావు గారే పాడారు. అంతా ఇద్దరికి సింక్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు సత్యం గారును పిఠాపురం గారు కాంబినేషన్లో చాలా రోజులు పాటలు పాడారు. అలాగే ఘంటసాల గారితో. వీళ్ళ ముగ్గురి మధ్యన ఎట్లా ఉండేది? ఫస్ట్ ఘంటసాల గారు మాస్టర్ గారి గురించి చెప్పాలి. మేము పెదనాన్న గారిని సంబోధిస్తాం ఆయన్ని, ఎందుకంటే వాళ్ళ పిల్లలు మేమందరం కలుస్తూ ఉండేవాళ్ళం. వాటికి కూడా చాలాసార్లు నేను వెళ్ళాను, ఘంటసాల గారిని చూశాను.
మా నాన్నగారి మొట్టమొదటి తెలుగు పాట ఘంటసాల మాస్టర్ గారితోనే ఆయన కలిసి పాడారు. లైలా మజ్ను చిత్రం, భానుమతి రామకృష్ణ గారి వాళ్ళ సినిమా అది. అందులో నాన్నగారును ఘంటసాల గారు పాడిన పాట ఆయన మొట్టమొదటి తెలుగు పాట గుర్తుందా? ఊరికి కొంచెం హమ్ చేయగలరా? మనసు గాథ ఖుదా తోడై అని, ఇంకా వర్డ్స్ నాకు అంత రావట్లేదు, అదనమాట. సో ఆ పాటని ఘంటసాల గారితో పాడారు. ఘంటసాల గారు చాలా సాఫ్ట్ నేచర్డ్ మ్యాన్. బేసికల్గా నేను ఒకటి గమనించానండి, ఈ తరం వాళ్ళందరూ కూడాను ఇటువంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఘంటసాల గారు అవనేయండి, సుశీల గారు అవనేయండి, బాలు గారు అవనేయండి, నాన్నగారు, పిబి శ్రీనివాస్ గారు, జానక్ గారు, ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ కళలో వాళ్ళు ఎంత రాణించినా వాళ్ళకి మోస్ట్ సింపుల్గా ఉండేవారు. వాళ్ళు గర్వం ఉండేది కాదు, అసలు అహంకారం ఉండేది కాదు, అసలు ఉండేది కాదు. సార్ ఘంటసాల గారు అంతటి చాలా సాఫ్ట్ నేచర్డ్ మ్యాన్. సో మా నాన్నగారు ఆయన చాలా అన్యోన్యంగా ఉంటుండేవారు. మీ అందరికీ తెలిసిందే, ఒక పౌరాణిక సినిమాలో హీరోకి ఘంటసాల గారు పాడితే మిగతా గుణచిత్ర నటులకిను విలన్లకి గొంతులు కొంచెం మార్చి నాన్నగారు పాడేవారు, కొన్ని పిఠాపురం గారికి వచ్చాయి. అలాగా నాన్నగారు ఒక విషయం చెప్పారు. ఆయన ఈ పుష్ప విలాపం భగవద్గీత ఆయన రికార్డ్ చేసినప్పుడు, చేసేసిన తర్వాత ఆయన కొంచెం అస్వస్థత అయింది. విజయ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ చేశారు. చేసినప్పుడు నాన్నగారు తెలుసుకుని వెళ్ళి చూసి వస్తానని చెప్పి వెళ్ళారు. నాన్నగారు వెళ్ళి ఒక దాదాపు 2 hours ఆయన దగ్గర కూర్చున్నారు. ఆయన కోరుకుంటున్నారు. దాదాపు 2 hours కూర్చుని ఆయనతో సంభాషణ పెట్టుకుని మాట్లాడి, అది ఆ పడుకుని ఆ బెడ్ మీద ఆయన 2-3 శ్లోకాలు భగవద్గీతలోంచి అవి పాడి వినిపించారట. సత్యం, నువ్వు చెప్పు ఎలా ఉందో, ఈ రాగంలో నేను పాడాను అని 1-2 అది మా నాన్నగారు చెప్పేప్పుడు నాన్నగారు అదే అన్నారు. ఆయన అలా పాడాల్సిన ఆవశ్యకత లేదు, అది బయటకు వెలువడినప్పుడు మనందరం వింటాం. కానీ అది అన్యోన్యత అంటే, అది ఒకరికొకరికి ఈర్ష అటువంటి లిపి లేకుండా ఆ అవినాభావ సంబంధం, ఆ ప్రేమ, ఆ అనురాగం అన్నది వాళ్ళలో, ఈ కళాకారులలో అంతగా ఉండేది. అది ఒక పెద్ద విశేషం నాన్నగారికి మాట చెప్పడం. అది నేను ఎందుకు ఇప్పుడు ఈ పాయింట్ మీకు చెప్తున్నానంటే, నేను కూచిపూడి కళాకారుని. నేను ఈ మధ్య కాలంలో వాళ్ళ ఇంకొక కోడలు ఘంటసాల గారి పార్వతీ రవి ఘంటసాల ఈ భగవద్గీత మొత్తాన్ని చేస్తే ఒక్కొక్క చరణం ఒక్కొక్క డాన్సర్ చేయాలి, అది గ్రూప్ అవని సోలో అవని సీనియర్ ఆర్టిస్టులందరినీ సోలోగా చేయమని ఒక్కొక్క ఇస్తే నేను ఒక శ్లోకాన్ని నేను డాన్స్ చేయడం జరిగింది. ఆ మహానుభావుడిగా పాడిన దీనికి నేను డాన్స్ చేయగలిగాను అన్నది నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. సో అవన్నీ ఏంటంటే మనకి కలకాలం ఉండిపోతాయి. ఇది కొన్ని విషయాలు ఘంటసాల గారి గురించి. మన పిఠాపురం గారి దగ్గరికి వస్తే మేము ఆయన్ని బాబాయ్ అని పిలిచేవాళ్ళం. మా నాన్నని సినిమా పరిశ్రమలో అందరూ బాబాయ్ అని పిలిచేవారు, అందరూ సత్యం బాబాయ్ అని. కానీ మాకు మా నాన్న తమ్ముడు కింద లెక్క. వాళ్ళు నాయుళ్ళు, మేము బ్రాహ్మణం. కానీ ఇవన్నీ మాకు తెలియదు, లేవు కదా అప్పుడు. మాకు బాబాయ్ లానే పిఠాపురం నాగేశ్వరరావు గారు